వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోచారం కాలువ నీటి విడుదల త్వరలోనే విడుదల చేస్తామన్న ఇరిగేషన్ డిఈ వెంకటేశ్వర్లు. కామారెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార అధ్యక్షుడిగా పిట్లంకు చెందిన కుమ్మరి ఏదగిరి నియామకం. ఎల్లారెడ్డి పిఏసిఎస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన చైర్మన్ ఏగుల నరసింహులు. ఒంటికాలు మీద నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగులకు నిరసన. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు విడుదలను వాయిదా వేసినట్లు నీటిపారుదల శాఖ డిఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఏ జోన్ కు రబీ పంటలకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జనవరి 3 లేదా 4న పోచారం ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు కామిడి సుదర్శన్ నేత ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కామిడి సుదర్శన్ నేత మాట్లాడుతూ బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పిట్లంకు చెందిన కుమ్మరి ఏదగిరిని నియమించడం జరిగిందన్నారు. అనంతరం ఏదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర నాయకులు కామిడి సుదర్శన్ నేత గారికి ఇతర రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లాలో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు కామిడి సుదర్శన్ నేత చింతల శంకర్, రాజయ్య, శ్రవణ్ కుమార్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, సదాశివనగర్ మండల ఇన్ఛార్జ్ రాజు, కామారెడ్డి పట్టణ నాయకులు అల్వాల గోపాల్, పెంటయ్య, పిట్లం బాబు, మేస్త్రి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం పిఏసిఎస్ అధ్యక్షులు ఏగుల నరసింహులు ఆవిష్కరించారు. ఈ నూతన సంవత్సరం రైతులందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పిఏసిఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన 22వ రోజుకు చేరుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు హోదాలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒంటికాలుపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కోరారు. పే స్కేల్ వర్తింపజేయాలని, అలాగే 10 లక్షల జీతం బీమా, అంతే మొత్తంలో ఆరోగ్య బీమా, పదవి విరమణ అనంతరం 25 లక్షల బెనిఫిట్స్ వర్తింపజేయాలని తదితర డిమాండ్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వే శిక్ష సమగ్ర ఉద్యోగులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పోచారం కాలువ నీటి విడుదల త్వరలోనే విడుదల చేస్తామన్న ఇరిగేషన్ డిఈ వెంకటేశ్వర్లు. కామారెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార అధ్యక్షుడిగా పిట్లంకు చెందిన కుమ్మరి ఏదగిరి నియామకం. ఎల్లారెడ్డి పిఏసిఎస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన చైర్మన్ ఏగుల నరసింహులు.
ఒంటికాలు మీద నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగులకు నిరసన. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. Yeah.